ఓలా ఎలక్ట్రిక్. దీని గురించి రెగ్యులర్గా ఈ వారం 10 రోజుల నుంచి చాలాసార్లు ఎక్కువ ఎక్కడ పడినా డిస్కషన్ వస్తున్నది. దీని గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 6% వరకు పడిపోయింది కాబట్టి, కంటిన్యూస్గా పెరిగి వారం రోజుల్లోనే డబుల్ అయ్యి పడిపోయింది కాబట్టి, దాని గురించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుందని నేను ట్రెండ్ డీటెయిల్స్ దీంట్లో ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాను. ఓలా కంపెనీ అది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, స్కూటర్స్, బైక్స్ ఇవి చేస్తూ ఉంటారు. దాని జస్ట్ బ్రీఫ్ అది. తర్వాత అది ఓలా అది 9th ఆగస్ట్ అది లిస్ట్ అయింది. 76 రూపీస్కి లిస్ట్ అయింది. అదే రోజు దగ్గర దగ్గర 90 రూపీస్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. తర్వాత అది 7 వర్కింగ్ డేస్, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 వర్కింగ్ డేస్లో 2 times అది 20% టచ్ అయింది, అండ్ 1 time వచ్చేది 10% టచ్ అయింది. అది సర్క్యూట్ టచ్ అయింది. తర్వాత అది క్లోజ్ అయింది ఈరోజు ఆల్మోస్ట్ ఫ్రమ్ హై నుంచి తీసుకుంటే మీకు 153 దగ్గర ఓపెన్ అయ్యి 157 హై టచ్ అయ్యి ఆల్మోస్ట్ 132 లో టచ్ అయ్యి 137 దగ్గర అది క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ హై నుంచి లో తీసుకుంటే నియర్లీ మోర్ దెన్ 10% ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది లాస్ట్ 7 days హిస్టారికల్ డేటా చూస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ డీటెయిల్స్ కానీ ఈ చార్ట్ డీటెయిల్స్ ఏదైతే మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్ కూడా చూస్తున్నారు కదా, ఈ చార్ట్ డీటెయిల్స్ ఏవైనా సరే వీటితోటి ఏ అనలిస్ట్ కూడా ఎవరు చెప్పలేరు. ఓన్లీ సీఈఓ బ్యాక్గ్రౌండ్ లేదంటే జనరల్గా వాళ్ళ డీటెయిల్స్ బేస్ చేసుకొని చెప్పగలరే కానీ, కంపెనీ ఓవరాల్గా చేసుకొని చెప్పగలరే కానీ మామూలుగా అయితే చెప్పలేరు, ఒక మన కంపెనీ తప్ప. మార్కెట్ మ్యాడి ట్రెండ్ అనాలిసిస్కి ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు చెప్పాను. మేము హిస్టారికల్ డేటా వెనక్కిపోయేదను క్యాలిక్యులేషన్ చేయము. మాదంతా ప్రొజెక్టెడ్ ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీగా మేము ఏ దానికైనా సరే మేము వీ కెన్ గివ్ యూ ట్రెండ్ అని చెప్పి నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఓలా ఎలక్ట్రిక్కి మీకు ట్రెండ్ స్టార్ట్ అయింది 140 దగ్గర ట్రెండ్ స్టార్ట్ అయింది. అది క్లోజ్ అయింది, బిలో క్లోజ్ అయింది. యాక్చువల్లీ నిన్న అది పైకి టచ్ అయ్యి 157 వరకు వెళ్ళి అక్కడి నుంచి అంటే ఈరోజు ఓపెన్ అయింది 157 దగ్గర ఓపెన్ అయింది. ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 130 దగ్గర క్లోజ్ అయింది. మనకి టీసీఆర్ ఇస్ 140, దాని అప్ సైడ్ లెవెల్ టచ్ అయింది 157, దట్ ఇట్ ఇస్ 52 వీక్స్ టచ్ అయింది. అక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 140 దగ్గర 145 దగ్గర ఈరోజు పొద్దున్న కొనుక్కొని ఉంటారు కదా, ఓపెన్ అయితే ఈరోజు కూడా సర్క్యూట్ వెళ్ళిపోతుందేమో అని చెప్పని. అటువంటి వాళ్ళందరూ వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. 140 అది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. సో రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. రేపు కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే అది 125కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా వెయిట్ చేయండి. అంటే కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో 125 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది వెయిట్ చేయండి. రేపు కూడా క్రాస్ కానీ అయిందనుకోండి, మళ్ళీ 52 వీక్స్ హై క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా క్విక్గా కూడా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో, ఆల్రెడీ బై చేసి పెట్టుకున్నారో వాళ్ళు తొందరపడి ఇదేదో కిందకి వెళ్ళిపోతుంది అనుకునేది దీన్ని వదలాల్సిన అవసరం లేదు. దీన్ని కానీ హోల్డ్ కానీ చేస్తే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఆల్రెడీ దీనికి అంటే మార్కెటింగ్ ఎలా ఉన్నా దాని ఎలా ఉన్నా దీనికి మెయిన్ ఏంటంటే దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వీళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు కాబట్టి అంత ఈజీగా పడదు. ప్లస్ దీనికి సీఈఓ వచ్చేది ఐఐటి బాంబే నుంచి అతను అగర్వాల్ కాబట్టి న్యాచురల్లీ దే డోంట్ అలౌ మార్కెట్ ఫర్ వాళ్ళ ప్రోడక్ట్ అంత ఈజీగా పడదు షేర్. అది గ్యారంటీగా రేపు కానీ నెక్స్ట్ 3-4 డేస్లో కానీ 150 కానీ క్రాస్ అయింది అంటే ఒకవేళ 125కి వెళ్ళినా అది 150కి అయితే వస్తుంది. వచ్చి కానీ క్రాస్ అయింది అంటే మాత్రం అది కంపల్సరీగా 200కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు దాన్ని చూసి మీరు కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళు మీరు రేపు క్రాస్ అవుతుందా లేదా వెయిట్ చేయండి. 140 క్రాస్ కానీ కాకుండా ఉంటే 125 వరకు వస్తే అప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు. అలా కాకుండా రేపే కానీ క్రాస్ అయిపోయింది అనుకోండి, సో మీరు ఇన్వెస్ట్ చేసినా పెద్ద నష్టమే ఉండదు. గ్యారంటీగా ఒక 2-3 monthsలో మీకు రీజనబుల్ ఈల్డ్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడి ఇఫ్ యూర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.